ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ గౌలీపురా డివిజన్లోని గాంధీనికేతన్ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో కలకలలాడింది. తొలిసారిగా అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగినటువంటి ఈ పవిత్ర వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. జగజ్జనని బంగారు మైసమ్మ కటాక్షంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. బస్సువాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా స్వీకరించాలని బస్సువాసులకు చెప్పాము, అది కూడా జయప్రదం చేశారు. కాబట్టి మనము గత సంవత్సరం చేయలేము కాబట్టి ఫస్ట్ సంవత్సరం అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం. మేము ఇక్కడ బస్సువాసులు, కమిటీ సభ్యులు మరియు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అమ్మవారి కళ్యాణి ఎర్మని అశోక్ గారు గౌలీపుర ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు గౌలీపురాల ఈ సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఘటం కూడా తెస్తున్నాడు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బస్సువాసులందరినీ కోరుతారు. మైసమ్మ గాంధీనికేతన్ బంగారు మైసమ్మ గుడి అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము. శ్రీశైలం గారు, ఆగమయ్య స్వామి, అశోక్ గారు కలిసి అందరు కలిసి కళ్యాణం చేస్తున్నాము. బంగారు మైసమ్మ గుడిది ప్రతిసారి ఘటం తీస్తున్నాము. అన్ని విధాలుగా మేకల మండి బంగారు మైసమ్మ గుడిలో కళ్యాణం జరుగుతుంది. బస్సు వాళ్ళు అందరు కలిసి చేస్తున్నాం. మా కోరిన కోరికలు అందరికి తీరుతాయి. అందరికి వరం ఇచ్చే తల్లి, అన్ని విధాలుగా ఆడబారం అవుతుంది. ఇక అందరికీ మంచిగా ఉంటది అమ్మవారు, అందరిని చల్లగాప. మైసమ్మ బంగారు మైసమ్మ గుళ్ళ ప్రతిసారి ఇన్ని రోజులు ఘటం రాలే, 15 ఏళ్ల సంది ఘటం తీసుకొస్తున్నాము. ఇన్ని రోజులు కళ్యాణం చేయలే. అమ్మవారు కోరిన కోరికలు తీర్చినందుకు అమ్మవారి కళ్యాణం బంగారు మైసమ్మది కళ్యాణం చేస్తున్నాము. అన్ని విధాలుగా ఆడబారం ఉండాలి. అందరికి అమ్మవారు కోరిన వరలు ఇచ్చింది. ఇప్పుడు అనుకున్న పని అయినందుకు అమ్మవారి కళ్యాణం అశోక్ గారు చేస్తున్నారు. ఒగ్గు శ్రీశైలం గారు, ఆగమయ్య గారు, స్వామి, ఒగ్గోళ్ళంతా కలిసి అమ్మవారు